సో ఇంత నైబర్ కంట్రీస్ మనకు సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మోడీ గారు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా? డెసిషన్లో ఒకటి ఉందండి. ఇప్పుడు ఆ వాటర్ది ఉంది, అది ఇమీడియట్గా మనం ఏం చేసేది కాదు. అది దాట్స్ అబౌట్ 5 to 10 years ఆఫ్ ద లాంగ్ టర్మ్ ప్లాన్స్ అవన్నీ కూడా. దాని మీద డ్యామ్స్ కట్టాలి, టన్నల్స్ పెట్టాలి, వాటర్ని డైవర్ట్ చేయాలి. బట్ ఒక ఫియర్ కాంప్లెక్స్ క్రియేట్ చేయడానికి దాన్ని మేము ఇవ్వను అనలేదు, కెప్ట్ ఇట్ అండర్ అబయన్స్ అని పెట్టారు. దాన్ని సస్పెండ్ చేస్తున్నాం అనేలాగా ఉంది అది. సో అది బాగుంది అది. బట్ దానికంటే బియాండ్గా మనకు వాళ్లకు డిప్లొమాట్స్ని తీసేయడము పేయడము అది చాలాసార్లు చేస్తుంటాం. ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడల్లా తగ్గించుకోవడం అదంతా ఉంది. తగ్గించుకున్నారు తప్ప కంప్లీట్గా వాళ్ళని బైకాట్ చేసి పంపించడం కూడా మనం చేయలేదు. అంటే ఇండియాకి ఎప్పుడు కానీ మన డిప్లొమసీ అనేది రైట్ ఫ్రమ్ డే వన్ మనం మంచి అని అనుకుంటున్నాం. బట్ అది మన స్కిన్కు హీట్ వచ్చేసి బబుల్స్ వచ్చేదాకా అది వచ్చిందాకా కూడా కూర్చున్న తర్వాత ఇది ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి. అంటే మనం ఆవాజ్ ఇచ్చేసి పెయిన్ అయిన తర్వాత ఇప్పటికి దాదాపు 10 days అవుతుంది. 10 days తర్వాత కూడా ఇంకా మనం అలాగే ఉన్నాము అని అనుకుంటే అది ఇట్స్ నాట్ రైట్ థింగ్. చేతకాంతనం లాగా అని అనుకుంటారు. అడ్వాంటేజ్ తీసుకుంటారు. మనమే వి ఆర్ వీకర్ అని ప్రూవ్ చేసుకుంటున్నట్టు ఉంది ఈ గ్యాప్ ఏదైతే ఇస్తున్నామో. ఎగ్జాక్ట్లీ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ అని కనిపిస్తుంది. యా దట్ ఈస్ వాట్. అంటే ఏ సిచ్యువేషన్ అన్నా సరే వీళ్ళకి టైం పడుతుందేమో, లాగ్ చేస్తారు అన్నట్టే ఉంది. కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చా ఫటాక్స్ మనం రియాక్ట్ అవుతాము అన్నది ఎదుటి వాళ్ళకి అది తెలియట్లేదు. అంటే అంటే నేనేమంటానంటే మనకు యు ఆర్ డైనమిక్ అండ్ యుల్ రియాక్ట్ టు ద పెయిన్ అనేది మీకు మీ చేతు మీద వచ్చేదో దొమ్మ కొడుతుందండి, మీరు కొట్టిపోయిన తర్వాత అక్కడ ఏదో బ్యాట్ పట్టుకొని వచ్చి మనం చంపడానికి ట్రై చేయకూడదు. ద మూమెంట్ ఇట్ హిట్స్ యూ స్ట్రైక్ బ్యాక్, అంతకంటే ఉండకూడదు.